శ్రీ గురుభ్యో నమః. శ్రీ గోదావరీమాత చరిత్ర 10వ అధ్యాయం. 1960వ సంవత్సరం సంయుక్త మహారాష్ట్ర కోసం ఆందోళన జరుపుతూ మహారాష్ట్రమంతటా పర్యటిస్తున్న ప్రసిద్ధ నాటక రచయిత ఆచార్య ఆత్రేయ ఒకరోజు సాకోరి ఆశ్రమంలో బస చేశారు. కొన్ని సంవత్సరాలకు పూర్వం 1933-34 ప్రాంతంలో ఉపాసనీ బాబాను కఠినంగా విమర్శించిన పత్రికా రచయితలలో ఆచార్య ఆత్రేయ కూడా ఒకరు. అయితే ఇప్పుడు ఆశ్రమాన్ని దర్శించి అక్కడి పవిత్ర వాతావరణం చూసిన తరువాత ఆచార్య ఆత్రేయ తన తోటి కార్యకర్తలతో, ఒకప్పుడు నేను ఈ ఆశ్రమం చూడకుండానే చెప్పుడు మాటలు విని విమర్శించినాను. ఈ సంస్థ నిజంగా సాంస్కృతిక జాగృతి కోసం గొప్ప కృషి చేస్తున్నది అని మెచ్చుకున్నారు. ఆచార్య ఆత్రేయ మరోసారి కూడా సాకోరి ఆశ్రమం దర్శించారు. ఆయన వెంట ఆయన భార్య సుధాతాయి, నాసిక్ చిత్రమందిర యజమాని శ్యామ్లాల్ భోలే కూడా ఉన్నారు. సంయుక్త మహారాష్ట్రం కోసం తాము కంటున్న కలలు ఫలించటానికై వారు సాధు సంతుల ఆశీస్సులు యాచిస్తూ తిరుగుతున్నారు. ఆయన గోదావరి మాతాజీని దర్శించి, నేనొక రాజకీయ ప్రయోజనం కోసం ఆశించి మీ ఆశీస్సుల కోసం వచ్చినాను. మా ఉద్యమం జయప్రదం కావటానికై మమ్ములు ఆశీర్వదించండి అని ప్రార్థించాడు. శ్రీ గోదావరి మాత, శ్రీ ఉపాసనీ బాబా వారి అనుగ్రహం మీకున్నది అంటూ సమాధానం చెప్పితే, ఆయన నాకు మీ ఆశీర్వాదం కూడా కావాలి అని ప్రార్థించాడు. శ్రీ గోదావరి మాతాజీ అంగీకార సూచకంగా తల ఊపి స్వహస్తాలతో ప్రసాదంగా అక్కడ ఉన్న పండ్లను ఇచ్చారు. ఆచార్య ఆత్రేయ ఒకరోజు సాకోరి ఆశ్రమంలోనే ఉండి మరుసటి రోజు వెళ్ళిపోయారు. ఆయన అటు తర్వాత కూడా ఆశ్రమానికి రావాలనుకున్నా రాలేకపోయినాడు. కానీ ఆయన హృదయంలో సాకోరి ఆశ్రమం పట్ల శ్రద్ధాభక్తులు పెరిగాయి. ఒక లేఖలో, నా మనస్సులో సాకోరి ఆశ్రమం పట్ల ఆదరభావం ఉన్నది. అది వైదిక ధర్మాన్ని రక్షిస్తూ గొప్ప సాంస్కృతిక కేంద్రం అంటూ తన భావాలు ప్రకటించినాడు. ఆశ్రమానికి మరలా వచ్చే అవకాశం కలగకపోయినా ఆయనకు సాకోరి కన్యకలను దర్శించి అనుకునే సందర్భం ఒకటి ఏర్పడింది. వేదమూర్తి పండిత సార్వలేకర్ గారికి పూనా విశ్వవిద్యాలయం డీలిట్ పట్టా ప్రదానం చేసి సన్మానించినప్పుడు ఆచార్య ఆత్రేయ గారి శివశక్తి కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. అది దేవీ నవరాత్రుల సమయం కనుక సాకోరి నుండి దేవీతాయి మొదలైన నలుగురు కన్యకలను మాత్రమే సన్మానోత్సవానికి పంపించే వీలు కలిగింది. ఎప్పటి వలె కన్యకల వెంట పండిత వసంత శాస్త్రి దేశ్ముఖ్ వెళ్లారు. ముంబై మొదలైన ప్రాంతాల నుండి ఎందరో ప్రముఖులు వచ్చి ఆ సన్మాన సభలో పాల్గొన్నారు. ఆ శుభ సమయాన సాకోరి కన్యకలు సుశ్రావ్యంగా వేద మంత్రాలు చదువుతున్నారు. వారి మంత్రోచ్చరణకు అక్కడున్న శ్రోతలందరూ ముగ్ధులైనారు. వేదమూర్తి పండిత సార్వలేకర్ అతీవ సుందరం అంటూ మెచ్చుకున్నారు. ఆచార్య ఆత్రేయ ఉప్పొంగిపోయి మరికొన్ని వేదమంత్రాలు చదవవలసిందిగా అక్కడున్న కన్యకలను కోరారు. కన్యలు వేదమంత్రాలను చదివారు. శ్రోతలు అందరూ మెచ్చుకున్నారు. ఆచార్య ఆత్రేయ తమ ప్రసంగంలో గద్దర కంఠంతో, ఈనాడు ఈ నలుగురు కన్యకల రూపంలో 4 వేదాలను దర్శించే భాగ్యం కలిగింది అన్నారు. ఆ సంవత్సరమే మదరాసు వాస్తవ్యులు యోగి శుద్ధానంద భారతి సాకోరి ఆశ్రమం దర్శించారు. మదరాసులో వారు ఒక యోగ విద్యా సంస్థను ఏర్పాటు చేశారు. యోగ విద్య గురించి వారు చాలా సులభ సుందర శైలిలో అనేక పుస్తకాలు రాశారు. వారు గొప్ప పండిత కవులు కూడా. ఆయన ఈ విధంగా సాకోరిలో ఆయనకు కలిగిన ఆనందానుభూతిని వర్ణించటానికి మాటలు చాలవు. ఒకప్పుడు ఇది శ్మశాన భూమి, నక్కలు తిరిగే చోటు. ఇప్పుడిది
భక్తుల పాలిటి స్వర్గధామము. ఇదంతా శ్రీ ఉపాసనీ బాబా వారి ఆధ్యాత్మిక శక్తి చేసిన ఇంద్రజాలం. వారిని చాలా ఏండ్ల కింద నేను దర్శించినాను. ఈ కన్యాకుమారి సంస్థాన రెండవ బృందావనం రేయింబవలు ఇక్కడి వాతావరణమంతా భక్తుల ఆధ్యాత్మిక అనుభూతులతో స్పందిస్తుంటుంది. సర్వత్రా స్వచ్ఛత, ప్రేమ, సంతృప్తి తాండవిస్తూ ఉంటాయి. ఈ సాకోరి ఆశ్రమంలో కాషాయాలు ధరించని నిజమైన సన్యాసినులుంటారు. వాళ్ళ ఉనికి, కదలికలు, అస్తిత్వం అంతా అమ్మలోనే. వారు తన్మనులై చేసే తన్మయులై చేసే పనులన్నీ సేవలే. నేను అనేక ఆశ్రమాలలో పెను యోగినులను చూచినాను. కానీ ఇట్టి భారతీయ సాంస్కృతిక దేవకన్యలను, ఇట్టి భక్తులను, ఇట్టి ఆధ్యాత్మిక శక్తి సంపత్తులను ఎక్కడా చూడలేదు. ఉపనిషత్తులు, భగవద్గీతలు ప్రపం ప్రపంచించే సనాతన ధర్మానికి వారు ప్రతీకలు. ఉషోభిముఖంగా పయనించే తారకల వలె ప్రతీదీ ఇక్కడ క్రమబద్ధంగా, సమరసంగా జరుగుతుంటుంది. సచ్చిదానందముల అద్భుత సంగమమైన గురుమూర్తి శ్రీ ఉపాసని బాబావారి ప్రేమ చేత ఇక్కడ ప్రతి అంగుళము పునీతమైనది. శ్రీ ఉపాసనీ బాబావారి బోధలు నా జీవితాన్ని, నా భావాలను మార్చివేశాయి. శ్రీ ఉపాసనీ బాబా ఒక ఆధ్యాత్మిక విప్లవ జ్యోతి. వారి జీవితమంతా అంతరీకమైన అద్భుతాల పరంపర. ఈ రోజున కీర్తిమూర్తిని మనం దర్శిస్తున్నాము. ఆయన ఇక్కడి కన్యకల స్వర్గం నెలకొల్పారు. ఈ చేతుల్లోనే వారు ఉజ్జీవిస్తున్నారు. వాళ్ళు ఈ సంస్థను సజీవ విశ్వాసంతో, ప్రేమైక హృదయంతో ముందుకు తీసుకొని వెళుతున్నారు. శ్రీ మాతాజీ వజ్రోత్సవాల సందర్భంగా శ్రీ శుద్ధానంద భారతి భక్తి భరితమైన హృదయస్పర్శి అయిన ఒక చక్కని పాట వ్రాసి పంపించారు. జయము జయము గోదావరి మాత మహారాజ్ఞి శ్రీ రాజరాజేశ్వరి జయము జయము. ఓ భారతాత్మ జయము జయము. ఓం తత్సత్. నీ చిరునవ్వుల వెలుగుల వాకలో మా జీవితాలు చిన్నారి బుడగలు సూర్యునిలో కిరణంబుల వలనే మేమందరము నీలో ఏకం. శాంత్యానందపు వెలుగుల వెలువల్లో ఆడుతూ పాడుతూ అంజలు పట్టి నీయగానం చేస్తామమ్మా. మాతా మహేశ్వరి మంగళ గోదావరి. 1960లో శ్రీ మాతాజీ జబల్పురంలో ఒక యజ్ఞం చేశారు. ఇది ఎవరో ఒక వ్యక్తి చేయించనిది కాదు. ఒక సమితి పక్షాన జరిగినటువంటి ఆ సమితిలో సేట్ రామ్కూర్, సేట్ మణిభాయ్ పటేల్, సేట్ హరిహర వ్యాస్, సేట్ అంబాదాస్ తల్వార్, ధర్మచంద్ బామోరే మొదలైన వారున్నారు. శ్రీ పరమానందభాయ్ పటేల్ పత్ని శ్రీమతి జోష్నాక్ బెన్ పటేల్ కూడా అందులో సభ్యులు. శ్రీ పరమానందభాయ్ పటేల్ కోటీశ్వరుడు. ఆయన మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో ఒకప్పుడు విద్యాశాఖ మంత్రి. శ్రీమతి జ్యోత్స్నాదేవి పరమ ధార్మికురాలు. పేదలకు, ఆర్తులకు ఆమె అధికంగా దాన ధర్మాలు చేస్తుంటుంది. ఉన్నత కుటుంబాలకు అలవాటున్న ఘోష పద్ధతి ఆమె కూడా పాటిస్తుంది. కనుక బహిరంగ సభలకు, కార్యక్రమాలకు వెళ్ళదు. కానీ ఒక యోగిని నిర్వహిస్తున్న యజ్ఞం కనుక ఆమె ఈ యజ్ఞం చూడటానికి వచ్చింది. శ్రీ గోదావరి మాతాజీని దర్శించటం ఆమెకు ఇదే మొదటిసారి. శ్రీ గోదావరి మాతాజీ దివ్య శ్రీ ప్రభాభాసురమైన రూపం చూచి ఆమె ముగ్ధురాలైనది. కానీ శ్రీ గోదావరి మాతాజీ మహత్యం ఎటువంటిదో ఆమెకు తెలియదు. ఒకరోజు శ్రీ గోదావరి మాతాజీ యజ్ఞ మండపంలో ఒక ధార్మిక గ్రంథం పారాయణం చేస్తున్నారు. అప్పుడు జ్యోత్స్నాబెన్ యజ్ఞ మండపానికి ప్రదక్షిణ చేస్తున్నది. ప్రదక్షిణం చేస్తుండగా ఆమె మనసులో ఒక తలంపు మెరిసింది. తదేక ధ్యానంగా పారాయణం చేస్తున్న శ్రీ గోదావరి మాతాజీ కనుక తన వైపు తిరిగి చూచినట్లయితే ఆమె మహత్యం ఒప్పుకుంటానని మనస్సులో అనుకున్నది. ఆమె ఇట్లా అనుకున్న తత్క్షణమే
శ్రీ గోదావరి మాతాజీకి వెనుతిరిగి జ్యోత్స్నాబెన్ ముఖంలోకి చూశారు. జ్యోత్స్నాబెన్ ఆశ్చర్యచకితురాలై ఆనంద పారవస్యంతో శ్రీ గోదావరి మాతాజీ పాదపద్మాలకు మ్రొక్కి శరణార్థి చేసింది. ఇన్నాళ్లకు తాను అన్వేషిస్తున్న తన పాలిట పరమ గురువు ఆమెకు లభించారు. శ్రీ గోదావరి మాతాజీ యందు ఆమెకు సంపూర్ణమైన దృఢ విశ్వాసం, భక్తి దినదినం శుక్లపక్ష చంద్రుని వలె వృద్ధి చెందుతూ వచ్చాయి. ఈ యజ్ఞం శ్రీనాథ తలయ్య అనే చోట నిర్వహించారు. ఇందుకోసమై ప్రత్యేకంగా ఒక యజ్ఞ మండపం అక్కడ నిర్మించినారు. యజ్ఞం దర్శించిన వారంతా చాలా సంతోషించారు. జబల్పురం విశ్వవిద్యాలయం ఉపకులపతి శ్రీ కుంజీలాల్ ధూబే, ఆచార్య రజనీష్ గొప్ప ఉపన్యాసాలు చేశారు. 1961 సంవత్సరంలో శ్రీ గోదావరి మాతాజీ మహాబలేశ్వరంలో ఒక యజ్ఞం చేశారు. అది ఏర్పాటు చేసిన వారు జూపిటర్ మిల్లు యజమాని సేట్ చందూలాల్ పారెక్. ప్రకృతి సౌందర్యం ఉట్టిపడే ఆ స్థలంలో వేద ఘోషలు మారుమ్రోగుతుంటే బంగారానికి తావి అబ్బినట్లయినది. శ్రీ పారెక్ గారు సాకోరి ఆశ్రమానికి ఆకర్షింపబడి భక్తులైన కథ కూడా విచిత్రమైనది. సేట్ చందూలాల్ పారెక్ శ్రీ గోదావరి మాతాజీని 1960 సంవత్సరంలో మొదటిసారి దర్శించారు. ఆయన ప్రతి సంవత్సరం వేసవిలో మహాబలేశ్వరంలో గడుపుతాడు. అక్కడ ఆయనకు 2 బంగ్లాలు ఉన్నాయి. ఒక బంగ్లాలో తానుంటాడు, మరొకటి బాడుగికిస్తాడు. 1960 సంవత్సరం వేసవిలో శ్రీ గోదావరి మాతాజీ మహాబలేశ్వరంలో ఉన్నారు. భక్తులు శ్రీ గోదావరి మాతాజీ నివాసం కోసం చందూలాల్ బంగ్లా తాత్కాలికంగా అద్దెకు తీసుకున్నారు. శ్రీ గోదావరి మాతాజీ ప్రతిరోజు ఉదయం 10 గంటలకు భక్తులకు దర్శనమిస్తుంటారని పారెక్ గారికి చెప్పారు. ఆయనది ధార్మిక ప్రవృత్తి కానందువలన ఆ విషయం పట్టించుకోలేదు. దేవుడంటేనే పట్టింపు లేనివాడు సాధు సంతుల దర్శనం చేసుకుంటాడా, కానీ ఆయన భార్య మాత్రం పుణ్యశీల కనుక ఒకరోజు శ్రీ గోదావరి మాతాజీని దర్శించడానికి వెళ్ళింది. అంతే. ఆ రోజు నుండి ప్రతిరోజు శ్రీ గోదావరి మాతాజీని దర్శించేది. అంతటి దివ్య సౌందర్యం ఉన్న వ్యక్తి తానింతవరకు అంత దివ్య సౌందర్యం ఉన్న వ్యక్తిని తానింతవరకు చూడలేదని ఆమె తన భర్తకు చెప్పింది. అతడు అంతగా పట్టించుకోలేదు. శ్రీ గోదావరి మాతాజీ తాము ఎక్కడున్నా వైశాఖ శుద్ధ విదియ నాడు శ్రీ ఉపాసనీ బాబా జన్మదినోత్సవం జరుపుతారు. ఆ సందర్భంలో సత్యనారాయణ వ్రతం ఆచరిస్తారు. స్థానికులైన అనేకులు ఆ ఉత్సవం చూడడానికి వచ్చారు. పారెక్ గారిని కూడా ఆహ్వానించారు. పారెక్ గారు ఈసారి ఆహ్వానం తిరస్కరించలేదు. భార్యా సమేతంగా వెళ్లారు. శ్రీ గోదావరి మాతాజీని ఓం ప్రథమంగా దర్శించాడు. శ్రీ గోదావరి మాతాజీ దివ్య గంభీరమూర్తి. ఆయన హృదయం పైన చెరగని ముద్ర వేసింది. వేసవి తర్వాత శ్రీ గోదావరి మాతాజీ సాకోరికి వెళ్ళిపోయారు. వెళ్లే ముందు పారెక్కని సాకోరికి రావాల్సిందని ఆహ్వానించినారు. ఆయన సంతోషంగా చిరునవ్వుతో ఎప్పుడో ఒకప్పుడు సాకోరికి తప్పక వస్తాను అన్నాడు. శ్రీ గోదావరి మాతాజీ వెళ్ళిపోకముందే ఆమె భక్తులు బంగ్లా అద్దె చెల్లించడానికి పారెక్ వద్దకు వెళ్ళగా గోదావరి మాతాజీ వద్ద అద్దె తీసుకోవటమా అంటూ ఆయన నిరాకరించినాడు. అటు తర్వాత కొంతకాలానికి ఆయన పుణ్యం పండి ఒకసారి సాకోరికి వెళ్ళాడు. అక్కడి దివ్యమైన వాతావరణం, ఎడతెరిపి లేని పుణ్య కార్యక్రమాలు చూచి ప్రభావితుడయ్యాడు. అప్పటి నుండి సాకోరికి రాకపోకలు ప్రారంభించాడు. కాలక్రమాన ఆయనలో భక్తి విశ్వాసాలు కూడా ప్రబలాయి. అలాంటి దృఢ విశ్వాసంతోనే ఆయన ఒకరోజు యజ్ఞం చేయాలి అనుకున్నాడు. అనుకున్నట్లే 1961లో యజ్ఞం ఏర్పాటు చేశాడు. యజ్ఞం మే 6వ తేదీ రోజు నాడు ప్రారంభమైంది. 10వ రోజు నాడు పూర్ణాహుతి జరిగింది. కన్యకల వేదమంత్ర పఠనం శ్రోతలను ముగ్ధులను చేసింది. సేట్ డహ్నూకర్, సేట్ అంబాలాల్, సారాభాయ్, శ్రీమత్ రాకర్సి, గగన్ బిహారీ మొహతా, నవీన్ కన్వాలా వంటి ప్రముఖులతో పాటు వేల కొలది భక్తులు ఆ యజ్ఞం దర్శించి పునీతులయ్యారు. ఆ సంవత్సరమే డాక్టర్ జహంగీర్ పటేల్ గారికి ఒక చిత్రమైన అనుభవం జరిగింది.
డాక్టర్ పటేల్ శ్రీ ఉపాసని బాబా వారికి సాకోరి ఆశ్రమానికి పాత భక్తులైన ఒకప్పుడు ముంబైలోని పార్సీ మెసీనా ఆసుపత్రిలో సివిల్ సర్జన్గా పనిచేసినారు. ఆయన మొదటిసారి 1934 సంవత్సరంలో సాకోరి ఆశ్రమం దర్శించి శాశ్వతంగా అక్కడే ఉండిపోయాడు. ఆశ్రమవాసులకు చికిత్స చేయడం, ఆశ్రమ పూజా విధుల్లో శ్రద్ధగా పాల్గొనడం క్షమించండి. ఆశ్రమ పూజా విధుల్లో శ్రద్ధగా పాల్గొనడం ఆయన నిత్య విధి. భజన ఆయన ప్రీతిపాత్రమైన కార్యక్రమం. 1961 సంవత్సరంలో ఆయనకు కంటిపొర ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్లే ముందు ఆయన శ్రీ గోదావరి మాతాజీ ఆశీస్సుల కోసం వెళ్లి దర్శించాడు. ఆపరేషన్ ఎక్కడ చేయించుకుంటావని అడిగినారు. శ్రీ గోదావరి మాతాజీ ముంబైలో అని డాక్టర్ సమాధానం. ముంబైకి వెళ్ళవద్దు, పూణేలో చేయించుకో అని శ్రీ గోదావరి మాతాజీ సలహా ఇచ్చారు. తగినంత డబ్బుందా అని గోదావరి మాతాజీ మరల యథాలాపంగా అడిగారు. అవును, 500 రూపాయలున్నాయని పటేల్ సమాధానం. ఏమిటి, 5 అని గోదావరి మాతాజీ ప్రశ్న. శ్రీ గోదావరి మాతాజీ తన మాట సరిగా వినిపించుకోలేదేమో అనుకుని వదేలు మరలా నా వద్ద 500 రూపాయలు ఉన్నాయి అన్నాడు. శ్రీ గోదావరి మాతాజీ ఎప్పటివలే తల ఊపారు. కొన్ని రోజుల తర్వాత డాక్టర్ పటేలు అనుకున్న ప్రకారము పూనా వెళ్లారు. అసలైతే పటేలు ముందుగా ముంబైలోనే ఆపరేషన్ చేయించుకుంటే బాగుంటుందనుకున్నాడు. ఎందుకంటే అక్కడ ఆయన తొలుత జీవితం గడిపాడు. అక్కడ తనకు తెలిసిన మిత్రులు, బంధువులు కూడా ఉన్నారు. కానీ శ్రీ గోదావరి మాతాజీ యందున్న సంపూర్ణ విశ్వాసంతో ఆయమ్మ ఆజ్ఞ ప్రకారం పూనాలోనే ఆపరేషన్ చేయించుకోవడానికి నిశ్చయించుకొని ముంబై ప్రయాణం మానుకున్నాడు. డాక్టర్ పటేలు పూనాలో తన మిత్రుడు బిఎఫ్ బోడే ఇంజనీరింగ్లో ఉన్నాడు. డాక్టర్ సాటే అనే ప్రఖ్యాత నేత్ర వైద్యుడు కంటిపొర ఆపరేషన్ చేశారు. పటేలు తన వృద్ధాప్యం కారణంగా ఆపరేషన్ చేయించుకోవడానికి జంకిన శ్రీ గోదావరి మాతాజీ అనుగ్రహంతో ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. ఆసుపత్రిలోనే కొన్ని రోజులు ఉండవలసి వచ్చింది. అలా జరిగిన తరువాత డాక్టర్ అనుమతి తీసుకొని ఆసుపత్రి విడిచే ముందు డాక్టర్ బిల్లు చెల్లించి అనుమతి తీసుకుందామని వెళ్ళినప్పుడు బిల్లు ఎంత చెల్లించాలే అని అడిగాడు. ఏ బిల్లు అని డాక్టర్ సాటే గారు ప్రశ్న వేశారు. నేను డాక్టర్ను, మీరు డాక్టర్, మీ వద్ద నేను డబ్బులెట్లా తీసుకుంటాను అన్నారు. బిల్లు చెల్లించడానికి సిద్ధపడి వచ్చిన పటేలుకు డాక్టర్ సాటే మాటలు ఆశ్చర్యం కలిగించాయి. ఆపరేషన్ చేసినందుకైనా మీరు తీసుకోవాలి అని పటేలు బతిమాలిన డాక్టర్ సాటే వినలేదు. పటేలుకు ఎటూ తోచలేదు. మీ ఆసుపత్రిలో ఉన్నందుకైనా మీరు కొంతైనా డబ్బు తీసుకోవాలి అని మరలా బతిమాలాడు. కానీ డాక్టర్ సాటే తన నిశ్చయం మార్చుకోలేదు. ఆయన ఒక చిల్లిగవ్వ కూడా తీసుకోలేదు. గత్యంతరం లేక డాక్టర్ పటేలు తనకు సఫర్యలు చేసిన ఆసుపత్రి పరిచారకులకు పురుషులకు 3 రూపాయలు, స్త్రీలకు 2 రూపాయలు ఇచ్చారు. డాక్టర్ సాటే గారి అనుమతి పొంది పటేలు తన మిత్రుని ఇంటికి తిరిగి వచ్చి శ్రీ గోదావరి మాతాజీకి ఉత్తరం రాస్తుండగా అతనికి హఠాత్తుగా 5 రూపాయలున్నాయా అని ఆ రోజున గోదావరి మాతాజీ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. శ్రీ గోదావరి మాతాజీ మాటల్లోని ఆంతర్యం ఆయనకు అప్పుడు అర్థమైంది. శ్రీ గోదావరి మాతాజీకి వ్రాస్తున్న ఉత్తరం కన్నీటితో తడిసింది. శ్రీ గోదావరి మాతాజీ మాటలు, చేతలు అగాధములు, అప్రమేయములు. 10వ అధ్యాయం సంపూర్ణం. ఏ మనుష్యః మాం ఆశ్రితః తాన్ సర్వేషస్య కర్మ వినాశః లభైః.